నెల రోజుల పాటు ఎన్నికల హడావుడితో తీరిక లేకుండా గడిపిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పోలింగ్ ముగియడంతో తదుపరి కార్యాచరణకు సిద్ధమయ్యారు. ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలను ఎండగట్టడం, ఓటర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఈవీఎంలు, వీవీప్యాట్లపై ఢిల్లీ వేదికగా పోరాటం చేయనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ పోరా కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. యంత్రాలు మొరాయించిన సమయంలో సరిచేసేందుకు వచ్చిన సాంకేతిక నిపుణులు ఎవరని, వారికి ఉన్న అర్హత ఏంటని ఆయన ఈసీని ప్రశ్నించనున్నారు. ఏ ప్రాతిపదికన వారిని నియమించారనే విషయంపై నిలదీయనున్నారు. అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేయనున్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, చంద్రబాబు పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలేంటి? జిలాని ఈ రోజు ఉదయం 10:40 చంద్రబాబు ఢిల్లీ చేరుకోబోతున్నారు. చేరుకున్న అనంతరం ఆయన నేరుగా ఎన్నికల కమిషన్ కలవటానికి వెళ్తున్నారు. ఆయనతో పాటుగా సుమారు 20 మంది నాయకులు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళటానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. ఇప్పటికే 20 మంది అంటే రాష్ట్ర మంత్రివర్గంలో కీలకంగా ఉన్నటువంటి పలువురు మంత్రులు, అదేవిధంగా ఎంపీలు, గత ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచి ప్రస్తుతం అభ్యర్థులుగా ఉన్నటువంటి నాయకులంతా కూడా చంద్రబాబుతో పాటు ఎన్నికల సంఘం వద్దకు వెళ్లబోతున్నారు. ప్రధానంగా ఈ ఈవీఎంలకు సంబంధించిన విషయాన్ని, ఈవీఎంలు రాష్ట్రంలో ఎన్నికల సమయంలో 11వ తేదీన ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి పోలింగ్ 10 గంటలు 11 గంటలకు కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం 1 గంటకు కూడా పోలింగ్ ప్రారంభం కాని పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో పాటుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం సుమారు 30% వరకు పోలింగులు ఈవీఎంలు పనిచేయలేదనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదికి వివరించినా ఆయన పట్టించుకోకుండా కేవలం 0.01% కూడా ఈవీఎంలు పనిచేయకుండా లేవు, అన్ని ఈవీఎంలు సక్రమంగానే పనిచేస్తున్నాయి, అదేవిధంగా రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది అనేటువంటి తప్పుడు ప్రచారం చేశారనేటువంటి విషయాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రధానంగా ఢిల్లీ వేదికగా ప్రస్తావించబోతున్నారు. ఇదొక ఈవీఎంల తర్వాత వీవీప్యాట్ లో వచ్చినటువంటి లోపాలు, వీటన్నిటిపైన చంద్రబాబు ఒక దీర్ఘకాలిక కార్యాచరణ కోసమే ఇదంతా చేస్తున్నట్లుగానే తెలుగుదేశం పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడే కేవలం ఈవీఎంలు గుర్తుకు రావటము, ఎన్నికలు వచ్చినప్పుడే కేవలం వీవీప్యాట్లు అంశం గుర్తుకు రావటము, మిగతా సందర్భాల్లో మర్చిపోతున్నారు. కావున అదే సందర్భంలో ఎన్నికల కమిషన్ కూడా ఏదో తూతూ మంత్రంగా వ్యవహరిస్తుంది కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా దీర్ఘకాలికంగా ఈ సమస్యకు, ఈవీఎంల సమస్యకు ఒక పరిష్కారం తీసుకురావాలనేటువంటి యోచనతోటే చంద్రబాబు ఈ రకమైనటువంటి పోరాటానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. దానికి అనుగుణంగానే ఈ రోజు ఎన్నికల కమిషన్ వద్ద మొన్న 11వ తేదీన జరిగినటువంటి రాష్ట్రంలో జరిగినటువంటి ఘటనలు, అదేవిధంగా ఎన్ని పోలింగ్ కేంద్రాల్లో తెల్లవారుజాము వరకు ఓటింగ్ జరిగింది, ఎన్ని పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 1 గంట వరకు కావచ్చు, అదేవిధంగా 2 గంటల వరకు కావచ్చు పోలింగ్ ప్రారంభం కాని ప్రదేశాలు ఉన్నాయి. వాటన్నిటి జాబితా కూడా పూర్తి స్థాయిలో జాబితాని ఒక పారదర్శకంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో పూర్తి స్థాయి జాబితాని ఎన్నికల కమిషన్ కి చంద్రబాబు అందించబోతున్నారు. ఈవీఎం పనిచేయలేదు, అదేవిధంగా ఈవీఎం పనిచేయకపోవడానికి కారణం దాదాపు 4 నెలల కాలం పాటు సర్వీసింగ్ కోసం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈవీఎంలన్నింటినీ కూడా బెంగళూరుకు తీసుకువెళ్లారు. ఆ 4 నెలల కాలంలో ఏం చేశారు, అదేవిధంగా ఈవీఎంలు రాష్ట్రానికి చేరుకున్న తర్వాత వాటిని పరిశీలించాల్సినటువంటి ఎన్నికల సంఘం ఏం చేసింది, అదేవిధంగా ఈవీఎంలు ఎక్కడైతే సమస్యగా వచ్చాయో వాటిని ఆ సాంకేతికంగా తలెత్తినటువంటి సమస్యను పరిష్కరించడానికి వచ్చినటువంటి టెక్నీషియన్స్ ఎవరు, వారికి ఉన్నటువంటి అర్హత ఏంటి, వారిని ఎలా ఎంపిక చేశారు, ఇలా అన్ని అంశాలపైన కూడా చంద్రబాబు ఒక నివేదిక రూపంలో ఎన్నికల కమిషన్ కి ఇవ్వడంతో పాటుగా రాష్ట్రంలో జరిగినటువంటి ఘటనలకు కారకులు ఎవరు, అదేవిధంగా ఎన్నికలు ఆలస్యంగా ప్రారంభం కావడానికి, పోలింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడానికి కారకులు ఎవరు, వారిపైన చర్యలు తీసుకుంటారా లేదనేటువంటి విషయాలన్నిటిపైన కూడా ఎన్నికల సంఘాన్ని ప్రధానంగా చంద్రబాబు నిగ్గదీసేందుకే సిద్ధమైనట్లుగానే కనిపిస్తా ఉంది. ఎన్నికల కమిషన్ ఇచ్చేటువంటి స్పందనను బట్టి
ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాతో పాటు మిగిలిన ఇద్దరు కమిషనర్లను కూడా కలవటానికి ఆస్కారం ఉంది. వారు ముగ్గురు నుంచి వచ్చేటువంటి సమాధానం ఆధారంగానే చంద్రబాబు ఢిల్లీలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. సానుకూలంగా స్పందించి రాష్ట్రంలో జరిగినటువంటి అన్నిటిపైన విచారణ చేపట్టి అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఆలస్యంగా జరిగిందో ఆ ఆలస్యంగా ప్రారంభమైనటువంటి పోలింగ్ కేంద్రాల్లో తిరిగి రీపోలింగ్ చేపించటమా, లేదు ఎక్కడైతే వీవీప్యాట్లో ఒక పార్టీకి ఓటేస్తే మరో పార్టీ గుర్తు వచ్చినటువంటి పోలింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడైతే ఫిర్యాదులు వచ్చాయో వాటన్నిటికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారనే విషయం పైన ప్రధానంగా దృష్టి పెడుతూనే వాటిపైన సానుకూల స్పందన వస్తే మాత్రం చంద్రబాబు మీడియాతో మాట్లాడతారు. లేని పక్షంలో ఎన్నికల కమిషన్ గేటు వద్దనే చంద్రబాబు తెలుగుదేశం నాయకులంతా కలిసి బైఠాయింపు చేసేందుకు కూడా ఆలోచన చేస్తున్నట్లుగానే తెలుస్తా ఉంది. దానికి అనుగుణంగా ఎన్నికల కమిషన్ ఇచ్చేటువంటి స్పందనకు అనుగుణంగా ఈ రోజు చంద్రబాబు తన ఆందోళనకు శ్రీకారం చుట్టబోతున్నారు. మరోవైపు ఎన్నికల కమిషన్ ఇచ్చేటువంటి స్పందన ఆధారంగానే చంద్రబాబు తదుపరి కార్యాచరణ కూడా చేపట్టబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు నిన్న మీడియాతో మాట్లాడిన సందర్భంలో చంద్రబాబు తన కార్యాచరణలో కొంత వరకు వివరించారు. ఎన్నికల కమిషన్ పైన దీర్ఘకాలికంగానే తాను చేస్తాను అని చెప్తూనే వీవీప్యాట్ల లెక్కింపు సమయం పైన వీవీప్యాట్లకు సంబంధించి లెక్కింపులో ఇప్పటికే సుప్రీంకోర్టు ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వీవీప్యాట్లు లెక్కించాలి అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసింది. అయితే 5 కాకుండా వాటి సంఖ్యను మరింత పెంచాలని 50% వరకు లెక్కింపు చేపట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే ఈ రోజు చంద్రబాబు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులపైన రివ్యూ పిటిషన్ దాఖలు చేయడానికి కూడా సిద్ధమై ఉన్నారు. అందుకు తగినటువంటి న్యాయ నిపుణులతో కూడా చర్చలు జరపడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. జిలాని, ధన్యవాదాలు అరుణ్.